గురుగారు ఆగస్టు మాసం 2026 వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు ఈ నెల? తప్పకుండా వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలతోనే వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. రవి అత్యధికమైనటువంటి బిందువులతో షడ్బలం అధికంగా ఉంది. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మెయిన్ గా వచ్చేటప్పటికి పేరు ప్రఖ్యాతులు రావటం, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడటం, మరియు అదే విధంగా వచ్చేటప్పటికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉండటం అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క నెలలో మొదటి 17వ తారీఖు వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఎందుకంటే రవి చాలా బలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి. ఈ రాశి వారికి ఖర్చు అనేది చాలా ఇంపార్టెంట్ గా కన్సిడరేషన్ గా ఉండాలి. ఈ యొక్క నెలలో మెయిన్ గా అధికమైనటువంటి ఖర్చులు, విలువైనటువంటి వస్తువులు కొనటం, తద్వారా వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చు అవ్వటం, మరియు అదే విధంగా తీసుకున్నటువంటి అప్పులకి తిరిగి డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి, ఆ డబ్బు గురించి కొన్నిసార్లు వెతకాల్సినటువంటి పరిస్థితి, అంటే లాస్ట్ మినిట్ వరకు కూడా కొంచెం స్ట్రెయిన్ అనేది ఫీల్ అవటం అనేది జరుగుతుంది. రాశి వారి ఈ యొక్క నెలలో ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కోపాన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడాలి. మనసుకు దగ్గరైనటువంటి వారు, అంటే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వారు కానీ ప్రేమ విషయాల్లో ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడేటప్పుడు చాలా కంట్రోల్గా ఉంటేనే చాలా మంచిది. రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మెయిన్గా వాళ్ళు కన్సిడరేషన్ చేసుకోవాల్సింది ఒక విషయం అనేది ఒకటి ఉందన్నమాట. వృషభ రాశి వారు ఏంటంటే ఎక్కువగా వెహికల్ డ్రైవింగ్ చేసేటువంటి వారు మటుకు కొంచెం కన్సిడరేషన్గా జాగ్రత్తగా పోవటం అనేది మంచిది. అదే విధంగా డబ్బులు వేరే వారికి అప్పిచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఎవరన్నా ఫోన్ చేసేసి అక్కడ బంధువులు అని చెప్పేసి అనవసరంగా చీటీలు కట్టండి, అది కట్టండి అని చెప్పి చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళని వీళ్ళని నమ్మి అనవసరంగా తెలియనటువంటి వారికి, తెలిసినటువంటి వారైనా సరే ఏదో మొహమాటానికి పోయి డబ్బులు కట్టద్దు. ఎందుకంటే టైం అనేది అంత అనుకూలంగా లేదు. ఉద్యోగపరంగా ఏదైతే ఉన్నారో ఆ ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేసుకోవాలనుకున్నప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించండి. మీ ఉద్యోగపరంగా మార్పు చేర్పులు తీసుకుంటే మీ జాతక రీత్యా మీకు అనుకూలంగా ఉంటుందా ఉండదా, లేకపోతే మంచి అనుకూలమైనటువంటి దశలు నడుస్తున్నాయా లేదా మన జాతకంలో, ఒకవేళ ఉద్యోగం మారేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, స్టేబుల్ కంపెనీకి వెళ్తున్నానా లేదా, లేకపోతే వెళ్ళి ఎవరో ఏదో చెప్పారు కదా నువ్వు వచ్చేసేసి నేను చూసుకుంటాను అని చెప్పి ఎవరో తెలియనటువంటి వారు, దూరంగా తెలిసినటువంటి వారితో అష్యూరెన్సెస్తో ఇప్పుడు మారద్దు. ఎందుకంటే జీవితం అనేది కొన్నిసార్లు దెబ్బ తగిలిన తర్వాత వెనక్కి తీసుకోలేరు. కాబట్టి అన్ని విషయాలుగా కూడా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి ఫస్ట్ హాఫ్ అనేది చాలా అనుకూలంగా ఉంది. 17వ తారీఖు తర్వాత కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అది ఆరోగ్యపరంగానూ జాగ్రత్తలు తీసుకోవాలి, సెల్ఫ్ డ్రైవ్ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కూడా ఫస్ట్ హాఫ్ అనేది చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను కోల్పోవద్దు. ప్రతిరోజు వీలైతే రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి పోలేకపోతే హనుమాన్ చాలీసా పఠించండి, సింధూరం పెట్టుకోండి. ఇవి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఇవ్వడం జరుగుతుంది. రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క పరిహారాలు పాటిస్తే చాలా మంచిది. ఈ యొక్క ఇప్పుడు మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసింది ఏదైతే ఉందో అది వృషభ రాశి వారికి వ్యక్తిగత జాతక రీత్యా కాదు, ఇది గోచార రీత్యాకు సంబంధించింది. కానీ ఇందాక మనం చెప్తున్నట్లుగా కూడా వచ్చేటప్పటికి మన వ్యక్తిగత జాతక రీత్యా దశాంతర్దశల ఫలితాలు ఎలా ఉంటాయి, మరియు అదే విధంగా ఇటువంటి పెద్ద పెద్ద మార్పులు చేసేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియాలి అంటే ఒకసారి ఈ యొక్క వ్యక్తిగత జాతకంతో సంప్రదించినట్లయితే మనం పూర్తిగా దాన్ని విశ్లేషణ చేసేసి మీకు ఏ దశలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి మీరు దైవారాధన చేయాలి, ఎటువంటి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేటువంటి ఒక పూర్తి విశ్లేషణ చేయడం జరుగుతుంది. తద్వారా వచ్చేటప్పటికి తదుపరి రాబోతున్నటువంటి 5 సంవత్సరాలు జాగ్రత్తలు తీసుకుంటూ జీవితాన్ని సుఖంగా ముందుకు తీసుకెళ్లొచ్చు.